Guys, recession is going to happen in US 85% అని చెప్పి అంటే 85% వరకు ఛాన్స్ ఉంది రెసిషన్ ఇన్ 2024 విచ్ ఇస్ ఇన్ యుఎస్ అండ్ హైయెస్ట్ ప్రాబబిలిటీ సిన్స్ దెన్ గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే 2008. సో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలిపోయి ఉండొచ్చు. అండ్ ద బిగ్గెస్ట్ రెసిషన్ హ్యాపెండ్ ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీలో. రెసిషన్ అంత పెద్ద ఇంపాక్ట్ అనేది చాలా వందల వేల మంది ఉద్యోగాలనే కోల్పోయారు. అప్పుడు కూడా ఇలాగే బ్యాంక్ వల్ల. సో అప్పుడు కూడా యుఎస్ సంబంధించిన బ్యాంక్ వల్ల అలా జరిగింది. అండ్ ఇది ఈ ఇంపాక్ట్ అనేది ప్రపంచం మొత్తం మీద పడింది, నాట్ ఓన్లీ ఇన్ ద యుఎస్ఏ. ఇప్పుడు మనం దానికి సంబంధించి ఎకనామిస్ట్ డేవిడ్ రోజన్బర్గ్ అనే అతను రీసెంట్ గా దీని గురించి అప్డేట్ చేశారు. 85% వరకు ఛాన్సెస్ అయితే ఉంది అని చెప్పి చెప్పారు. అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇది చాలా ఘోరంగా ఉండబోతుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు యుఎస్ లో ఉండేవాళ్ళు. అండ్ యుఎస్ సంబంధించిన ఏదైతే ఇంపాక్ట్ అనేది వరల్డ్ మొత్తం మీద పడుతుందని చెప్పి. ఇంకోటి ఏంటి అంటే ఈ ఇంపాక్ట్ అనేది ఇండియా మీద ఎంత ఎంత ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. బేసిక్గా ఏంటి అంటే మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యుఎస్ బేస్డ్ కంపెనీస్, యుఎస్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. కానీ వెరీ రీసెంట్ డేస్ లో టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, యూకే బేస్డ్ కంపెనీస్ కానివ్వండి, అండ్ ఇంకొకటి వచ్చేసి యూరోప్ బేస్డ్ కంపెనీస్ మీద అక్కడి నుంచి ప్రాజెక్టులు తీసుకోవడం అనేది స్టార్ట్ అయ్యింది. అండ్ డెఫినెట్లీ కొంత ఇంపాక్ట్ అయితే ఇండియా మీద కూడా ఉంటుంది. అందుకే అవకాశం వస్తే వదిలిపెట్టద్దు, అండ్ డెఫినెట్లీ అవకాశం వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు. ప్యాకేజ్ తక్కువైనా పర్లేదు, ఖచ్చితంగా మీరు కెరియర్ స్టార్ట్ చేయడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే మనము చూసి ప్రతిదీ మనం సిచ్యువేషన్ అన్ని అబ్జర్వ్ చేయాలి. ఇది చాలా ఆర్టికల్స్ లో వచ్చింది, ఈ 2024 లో యుఎస్ మీద చాలా ఇంపాక్ట్ పడబోతుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద అని చెప్పి. సో ఇది ఒకసారి మీరు ప్లాన్ చేసుకోండి. అవకాశం వస్తే అస్సలు వదిలిపెట్టద్దు, మీరు మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ మనకు అనవసరం. మన ఫోకస్ ఎప్పుడు కూడా జాబ్ మీదే ఉండాలి. ఓకే, మన కెరియర్ మీద ఉండాలి. అండ్ చాలా మంది ఏంటి అంటే అవకాశం లేకపోయినా, ఇప్పుడు ఒక పర్సన్ కౌన్సిలింగ్ నా దగ్గర వచ్చినప్పుడు ఇఫ్ హీఈస్ నాట్ ఏబుల్ టు అంటే తన ప్రొఫైల్ సూట్ కాలేకపోతే మీకు సూట్ కాదు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని చెప్తారు. నేనైతే డైరెక్ట్ చెప్పేస్తాను అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ చెప్పడం కూడా కొంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది నా మీద. బట్ స్టిల్ ఫైన్. ఇప్పుడు ఒకవేళ ఇప్పటికిప్పుడు నన్ను బ్యాడ్ గా అనుకున్నా పర్లేదు, తర్వాత తెలుస్తుంది. సో మార్కెట్ లో సిన్స్ కెరియర్ కౌన్సిలింగ్ 4 years నుంచి ఉన్నాను. సో డెఫినెట్లీ ఇది కంటిన్యూ చేస్తాను. అండ్ ఏదైతే ఉందో నేను ఒకటే చెప్తాను, ఇవి మీ ఒకవేళ మీకు సూట్ కాలేదు, ఒకవేళ మీకు పాసిబిలిటీ లేదంటే నేను లేదనే చెప్తాను. అన్ని చెక్ చేసి ఉంటే ఎలాంటి పాసిబిలిటీ వేస్, డిఫరెంట్ వేస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ లేకపోయినా ఉందని మాత్రం నేను అసలు చెప్పలేను. ఒకవేళ మీరు నా మీద నెగిటివ్ గా చేసుకున్నా, కోపం తెచ్చుకున్నా, అంత దూరం నుంచి వచ్చాను, నాకు పాసిబిలిటీ లేదన్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, పాసిబిలిటీ లేకపోతే లేదనే చెప్పాలి. ఉందని చెప్పి మళ్ళీ దానికి మళ్ళీ ఆల్టర్నేటివ్ ఇంకోటి ఇంకోటి చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఆలోచించండి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకే, అవకాశం వస్తే మాత్రం ప్యాకేజ్ తక్కువైనా అస్సలు వదిలిపెట్టండి. థ్యాంక్ యూ.